హాయ్ హలో వణక్కం వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టం. పార్లమెంటు లోపల బయట రాజకీయాలు చేసుకుంటా జనం సమస్యల్ని మర్చిపోయారు మన నేతలు. ఒకవైపు రాహుల్ గాంధీ తొడగొడుతుంటే నా రెండో వైపు మీరు తట్టుకోలేరని మోడీ రెండు తొడలు కొడుతున్నాడు. ఇక స్పెషల్ స్టేటస్ మీద ఎవరి లెవెల్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎర్రగడ్డల కష్టాలు ఒకవైపు, వాన్ లేక రైతుల ఇబ్బందులు ఇంకోవైపు, ఉస్మానియా తరలింపు, పాలిటిక్స్ తాళింపు. మొత్తానికి మనోళ్ళు 24 అవర్స్ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తానే ఉన్నారు. ఎవరి గోల ఆడదే. జనం కూడా వినేవాళ్లే లేరని సామాన్యులు గొనుక్కుంటానే బూతులు తిడుతున్నారు. ఆ ఫుల్ మీల్స్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్ చదవతా. రోడ్డెక్కిన సోనియా, ముసుగుదన్నిన మోడీ, అన్నీ తానే అయిన వెంకయ్య. వానల్లేక బెంబేలెత్తిపోతున్న రైతులు, ఇంకో నెల ఏచి చూద్దాం అంటున్న పాలకులు. తెలుగు రాష్ట్రాల్లో వాయిస్ పెంచిన ప్రతిపక్షాలు, అస్సలు పట్టించుకోవంటున్న అధికార పార్టీలు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. మోడీ సభకి రావడంలే. రాహుల్ గాంధీ బ్యాచ్ ని సస్పెండ్ చేసిన కాడి నుంచి ఇక ఎటు చూసినా వెంకయ్య కనిపిస్తున్నాడు. హీరో క్యారెక్టర్ నుంచి సైడ్ క్యారెక్టర్ దాకా అన్నీ వెంకయ్య వేస్తుండడంతో లుంగి గట్టిన శ్రీమంతుళ్లాగా ఉంది పొలిటికల్ సినిమా. అయ్యా ఏమిటి మామా, ఏమిటిది చెప్పు. మొదలు పెట్టగానే కాంగ్రెస్ వాళ్ళ మాదిరిగా నా మీద పడ్డాయేమిటి తండ్రి? కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ఏలోనే కాదు, వాళ్ళు వేసుకునే బట్టల్లో, పళ్ళుదోమే టూత్ పేస్ట్ లో కూడా ప్రజాస్వామ్యం లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమైనా. అందుకే రాహుల్ బ్యాచ్ బయట అల్లరి చేస్తా ఉంటే మా మోదీ గారి టీం ఎంచక్క పార్లమెంట్లో చర్చోపచర్చలు జరుపుతా ఉన్నాం. ఎంతైనా మాది దేశ భవిష్యత్తును కాంక్షించే టీం అని చెప్పి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకా ఎక్కువ మాట్లాడితే సొంత డబ్బా అని చెప్పి అనుకుంటారని చెప్పి ఇంతటితో ఆపేస్తా ఉన్నా. దట్ ఈజ్ వెరీ క్లియర్. నీకేం వెంకయ్య, పార్లమెంటులో పంచెగ్గట్టి పంచులు వేయగలవు. ఫ్రాన్స్ లో ప్యాంటు కోటేసి ఐక్యరాజ్య సమితి స్పీచ్లు కూడా ఇయ్యగలవు. నువ్వు సభలో బాగానే జీవిస్తున్నావు గాని మీ మోడీ ఏంది ప్రతి పని నీకే చేస్తున్నాడు. సభ పనులు నీకే, బయట పనులు నీకే. ఆఖరికి ఫారెన్ నుంచి ఏ తెల్ల పెద్ద మనిషి వచ్చినా నువ్వే ముందుంటావు. ఎందుకని? అయ్యా ముందు లేదు వెనక లేదు. మోదీ గారికి మనం అంటే మరి అదన్నమాట. అందుకే ఆర్థిక శాఖ నుండి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మీద ప్రశ్నలైనా సరే నేనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక దేశముదురు కాంగ్రెస్ గొడవ మా మోదీ గారికి ఎందుకు చెప్పు? ఆయనకు 1,00,000 పనులుంటాయి. వాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలేమిటో నాకు బాగా తెలుసు కాబట్టి ఇచ్చాము నాయన. ఇప్పుడు చూశావు కదా, తల్లి కొడుకులు కలిసి బయట పంచాయతీ పెట్టి గొడవ చేస్తా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు తలబాదుకున్నప్పుడు కూడా మేము వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. దట్ ఈజ్ వెరీ క్లియర్. అట్టా అంటే ఎట్టా గురు? మన నెల్లూరు వాళ్ళలాగా పట్టు ఇడుపులు ఉండాలి కదా. హలో మామాజీ, వాళ్ళు తగ్గబోమంటూనే లాండ్ బిల్ పై మొత్తంగా తగ్గారా లేదా? 2 వీక్స్ బ్యాక్ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేరని డైలాగ్స్ కొట్టి ఇప్పుడు అదే బిల్లును తెస్తున్నారు. ఇక మా వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళకే చెడ్డ పేరు ఆతా హై. ఎందుకంటే వాళ్ళని ఎంతలా భ్రష్టు పట్టియాలో మాకు బాగా తెలుసు. వెంకయ్యజీ లేకుంటే మోదీని ఇంకో 4 చెరువుల నీల్ డ్రింక్స్ తాగించేవాళ్ళమే, కానీ వెంకయ్య అంకుల్ మాకు అడ్డుగా ఉన్నారు. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ షోన్ మై సత్తా. ఇంకేం చూపిస్తావు? ఏమీ చూపించలేకేగా. జస్ట్ 44 సీట్స్ కి పడిపోయావు. అవతల కరెంట్ ఉత్పత్తి కేంద్రాలుంటే నువ్వు సింగిల్ ట్రాన్స్ఫార్మర్ తో ఏం చేస్తావు? మోడీ ఇటు తిరిగాడంటే మీ ఫ్యూజ్ కొట్టేస్తుంది. నో మామాజీ, మాకు కూడా పవర్ ఉంది. కాకపోతే 10 years తర్వాత కొద్దిగా తగ్గిందంటే. మా వాళ్ళ మాదిరిగా నేను సభలో అరవలేకపోయినా ఏదో నాకు ఓపిక ఉన్నంత వరకు సోనియా మేడం వెనకాల నిలబడి ఆందోళనలు చేస్తూనే ఉన్నా. రాహుల్ నా బిల్లు పేపర్లు చించినా ఇప్పుడు బాగానే తెలివి తెచ్చుకున్నాడు. మోదీ అన్ని బిల్లులు నేను చేయించనివే తీసుకొస్తున్నాడు. ఒకప్పుడు నా పథకాలను కాపీ కొట్టాడు. ఇప్పుడు బిల్స్ కూడా ఉన్నది ఉన్నట్లు తెచ్చి మమ్మల్ని ఓటేయమంటున్నాడు. అప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు మేం కూడా ఒప్పుకోవడం లేదు. ఈ వయసులో నీకు ఈ కష్టాలు ఎందుకు మనోజీ?
వాళ్ళంటే 3 పూటలు తిని అరస్తారు. నువ్వు ఒక పూట తింటే ఇంకో పూట తినలేవు. నీ కండిషన్ నాకు తెలవదా? Thank you, Mama. You're the only person understood my health problems. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎదరు బాగా ఇబ్బంది పెడుతుంది. నార్త్ లో వరదలతో జనం చేస్తుంటే ఎడ వానలు లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే కరువు కన్ఫర్మ్ అయిపోయినట్టే ఉంది. ఇదిట్టా ఉంటే ఎర్రగడ్డల ధర పైకి పోవడమే గాని కిందకైతే రావడంలే. ఏందా మామ, నువ్వు అప్పుడే ఆ గాలి గన్నారావు లెక్కన కరువు గిరువని కన్ఫామ్ గిట్ల చేయకు. ఒక్క నెలగిట్ల చూద్దాం. గప్పుడు గుడక వానలు రాకుంటే నేనే చెప్తా. నాకు చేతనైన కాడికి అందరినీ ఆదుకుంటా. గంతేగాని ప్రతిపక్షాలతోటి తిట్టిపించే ప్రోగ్రాం గిట్ల పెట్టకు. సమజైందా? ఇక ఉల్లిగడ్డలంటా మీ ఇంటి పక్కనున్న ఎర్రగడ్డ రైతు బజార్లా కిలో 20కే అమ్ముతావును. పోయి తెచ్చుకోవా. పోయేటప్పుడు ఏదో ఒకటి గుర్తింపు కార్డు గిట్ల తీసుకోవు. లేకుంటే ఉత్త సంచి గిట్ల పట్టుకుని ఇంటికి రావాల్సి వస్తుంది. అది గిట్ల యాది పెట్టుకో. అయితే జనాన్ని ఎర్రగడ్డలతో బాగా కొడుతున్నాను అంటావు. ఏంది మామా, మీ సిటీలలో పట్టణాలలో ఉల్లిగడ్డలు 20 రూపాయల కిలో అమ్ముకుంటే సరిపోతుందా అని ఉత్తగా కూసుంటావేంది గట్లా? అగో ఆ సీఎం అసంటోళ్ళు వచ్చినప్పుడు అడగొద్దా? పల్లెటూళ్ళు ఉండేటోళ్ళని ఉవ్వలు పట్టించుకుంటలేరు మామా. మాకు కరెంట్ ఇయ్యరు, అక్కడ ఉల్లిగడ్డ కూడా ఇయ్యకపోతిరి. ఒక దిక్కు చూస్తే పంటలు మొత్తం ఎండిపాయే, ఇంకొక దిక్కు చూస్తే ధరలు మండబట్టే. ఏం చెయ్యాలనో ఏమో సమజైతలేదు మామా. ఈ డబ్బులున్నోళ్ళకే కాలమైన ఒక్క తీరుగానే ఉంటది అనుకుంటా. తిప్పలన్నీ మా అసంటోళ్ళకే వచ్చినాయి. ఓలికి చెప్పుకోమంటావు ఇవన్నీ? బాధపడబాక తయారక్క. బావకు సంచిచ్చి మీ పక్క ఊరికి పంపికపోయావా? ఓ 5 కిలోలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావంటే రోజు ఎర్రగడ్డల కూర తిన్నా అయిపోవు. ఏందో చెప్తావు మామా? గా బస్ ఛార్జీలు పెట్టుకుంటే గీడనే 2 కిలోలు వస్తాయి కాదు. మా తిప్పలు మాకున్నాయి. వేసిన పంట పాయే, గవర్నమెంట్ ఇస్తదనుకున్న ఇల్లు రాకపాయే, కోడలు పిల్ల సుత రాకపాయే. ఆనదేవుడికి సర్కారు ఇద్దరికి మా పేదోళ్ళంటే పగే ఉన్నట్టుంది. అంత కచ్చగట్టి ఏడిపిస్తుండ్రు. నమస్కారం మామా. మా జగనన్న చలో ఢిల్లీకి నువ్వు కూడా రావచ్చు కదా, ఏమంటావు? మా జగనన్న ఒక్క రోజు దీక్ష చేస్తున్నాడంటే అందరూ ఇప్పుడు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే మా జగనన్న ఇట్టే వాలిపోతాడు. మా పార్టీ ఉంది చూసావా, అది చలి జ్వరాల దగ్గర నుంచి విష జ్వరాల వరకు ఏ పేషెంట్ నైనా పలకరిస్తుంది, ప్రభుత్వాన్ని మేలు కొలుపుతుంది. ఇక వచ్చే నెల నుండి అసెంబ్లీ అంటున్నారు కదా, ఇక నుండి ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండం మామ. ప్రతిరోజు దీక్షలతో అధికార పార్టీకే జ్వరం తెప్పిస్తాం. ఇక మా స్పెషల్ ట్రైన్ లో సీట్లయితే ఖాళీగా ఉన్నాయి. మరి నువ్వు కూడా వచ్చావంటే పోరాటానికి ఊపొస్తుంది కదా అని అడుగుతున్నాను. నాకెందుకు చెప్పు? ఆయన ఇంకేదో అనుకొని ఓదారిస్తే నాకు ముచ్చెమటలు పడతాయి. ఇక ఢిల్లీలో మోడీ మన్ కీ బాత్ లాగా జగన్ కీ బాత్ అని ఒకటి పెట్టించండి. నేషనల్ లెవెల్లో పేరు మారుమోగిపోద్ది. ఇక ఆయన్ని పెద్దానికి డెడ్ లైన్ పెట్టొద్దనమ్మా. అయ్యా మామగారు, మీరు కామెడీతో చంపొద్దు. ఏదో ముఖమాతానికి మా రోజమ్మ ఏదో ఫ్లోలో నిన్ను రమ్మంది, అంత మాత్రానికే జగన్ బాత్ మోదీ బాత్ అని చెప్పి ఎతకారం చేయొద్దు. బీజేపీ కళ్ళు తెరిపించడం కోసం చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఒక 4 ఏళ్లు డెడ్ లైన్ పెడతాను. అప్పుడు కూడా ఇవ్వకపోతే తప్పకుండా ప్రజాకోర్టులో తెలుసుకుంటాం. చూడుమా, సర్దార్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వస్తా. ప్రెస్ మీట్ తప్పకుండా పెడతా. అప్పుడు ఎవరెంతసేపు పార్లమెంట్ లో మాట్లాడారో లేదో ఆ లెక్కలని తీస్తా. సమస్యలు తీర్చకపోతే ఒక్కొక్కరి వెంట పడతా. కాకపోతే నాకు ప్రెస్ మీట్ కి మధ్య మినిమం 6 months గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గడ్డం తీసే పనిలో పడ్డా. నీకేం సర్దారు, గడ్డం ఉన్న సింహానివి. అది గీసుకోదు, నువ్వు గీసుకోవు. ఏది మాట్లాడినా ఎంటర్టైనింగ్ గానే ఉంటది. ఇక ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. వస్తా, మళ్ళా కలుస్తా.